హలో అండి అందరికీ. ఈరోజైతే చూడండి అసలు మిరపకాయ అనేది మధ్యలోకి తునకకుండా చాలా అంటే చాలా బాగా అయితే బజ్జీలు అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం చూడండి నేనైతే ఒక 1/4 కిలో అయితే బజ్జీ మిరపకాయలు అయితే తీసుకున్నాను. మనకి ఇవి ఫ్రెష్గా అయితే ఉండాలి. కొంచెం వాడిపోయినట్టయితే అంత అయితే బాగా అయితే రావు. తర్వాత ఒక 4 ఉల్లగడ్డలు అయితే మీడియం సైజువి ఇలా హాఫ్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఉల్లగడ్డ అయినా వేయచ్చు. ఇలాగా కుక్కర్లో వేసి మనకి ఎన్ని వాటర్ కావాలో 1 గ్లాస్ అండ్ 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇందులోకి రుచికి తగ్గట్టు అయితే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లగడ్డలకు బాగా పడుతుంది. ఉల్లగడ్డ ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనకి కుక్కరు. అందులోపల చూడండి బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అవి నీట్గా వాష్ చేసుకొని మనకి మధ్యలోకి అయితే ఇలాగైతే నైఫ్ సాయంతో ఇలా మధ్యలో అయితే ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి. ఎందుకంటే ఈ సీడ్స్ తీసేయడం వల్ల మనకి పిల్లలకు కూడా తినే కూడా బాగా వీలుంటుంది. ఇవి మనకి కొంచెం కారంగా ఉంటాయి కదా, చూడండి నేనైతే టోటల్ అయితే సీడ్స్ అన్ని ఇలాగైతే విత్తనాలు మొత్తం రిమూవ్ చేసేస్తాను. చూడండి అంత లోపల మనం కట్ చేస్తున్న లోపల మనకైతే ఉల్లగడ్డలు అయితే ఉడికిపోయాయి. చూడండి ఉల్లగడ్డలు అయితే మనకి మెత్తగా అయితే ఉడకాలి. అలాగని మెత్తగా ఉడకంటే మనకి టేస్ట్ అనేది అంతగా రాదు. తర్వాత ఈ ఉల్లగడ్డలు ఉడికినట్టు ఉంటాయి కదా, అవన్నీ అయితే పక్కకైతే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఫ్యాన్ గాలి కింద చల్లగా అయితే చల్లార్చుకోవాలి. ఇలా చల్లారే లోపల మనం అయితే ఎర్రగడ్డలు ఉంటాయి కదా, అవైతే కట్ చేసుకొని పెట్టుకుందాం. నేనైతే ఒక 6-7 వరకు 5 నేనైతే 7 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నా. కానీ ఇక్కడైతే నేను చూపిస్తున్నట్లు మా పిల్లలు అయితే 2 చెరో ఒకటైతే చేతిలో పట్టుకున్నారు. చూడండి నేను 6-7 ఎర్రగడ్డలు అయితే ఒక మీడియం సైజు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. నేను కట్ చేస్తుంటే పిల్లలు అయితే ఒక పక్క అయితే అల్లరి చేస్తూ ఉన్నారు. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఉల్లగడ్డలు అంతలోకి చల్లగా అయ్యాయి కదా, ఆ ఉల్లగడ్డల పైన అయితే మొత్తం టోటల్లీ తప్పటి ఉంటుంది కదా, అదంతా ఇలా అయితే రిమూవ్ చేసుకోవాలి. మనము మొత్తం అయితే అంతా తీసుకోవాలి. అంతా తీసుకున్న తర్వాత ఈ ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టాం కదా సన్న సన్న పీసెస్ లాగా, అందులో వేసి తర్వాత అందులోకి రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం వేసుకోవాలి. తర్వాత మనకి ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా ఒక స్పూన్ అంత అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ టోటల్ అయితే మనం బాగా అయితే మెత్తగా అయితే నలుపుకోవాలి. చేత్తో మెత్తగా నలపడం వల్ల అంత ఎర్రగడ్డలు మనకి ఇలా కట్ చేసాం కదా, అవి కూడా నీట్గా అయితే బాగా అయితే మెదిగి దాంట్లోకి అంతా కారం అవి అనేది పడుతుంది. తర్వాత మనం పక్కన అయితే ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అందులోకి స్టఫింగ్ అంతా దాంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. టోటల్లీ చూడండి నేనైతే ఎన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానో ఆ పచ్చిమిరపకాయలు అంతట్లోకి అయితే ఇది మొత్తం మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి నీట్గా అయితే. ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కనైతే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి అందులోపల మనకు శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండి అయితే ఎంతకాలో చూసుకుని అయితే నీట్గా అయితే కలుపుకోవాలి. చూడండి ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాలి. మనము సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే పిండికి సరిపోయేట్టు మాత్రమే వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఇప్పుడు ఉల్లగడ్డలన్నీ మసాలా లాగా చేసుకున్నాం కదా, అందులోకి ఆల్రెడీ వేసాము. మళ్ళీ మనం ఇందులో ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు. కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి తర్వాత పిండిలో వాటర్ వేసుకుని మనకు అంత మెత్తగా కాకోకుండా అలాగే అంత లూజ్ కాకోకుండా గట్టి కాకోకుండా ఇలాగైతే పిండి మీడియంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పక్కన స్టవ్ పెట్టి అందులో ఆయిల్ వేసి నీట్గా అయితే ఆయిల్ కాగినంత వరకు అయితే ఉండాలి. చూడండి ఇక్కడ మనము ఆయిల్ ఎలా కాగిందని తెలుస్తుందంటే కొంచెం అయితే పిండి అందులో వేసినామంటే మనకి తెలిసిపోతుంది కదా. చూడండి ఇక్కడైతే అదైతే నేను చూపించలేదు. తర్వాత చూడండి నాకు నూనె అయితే బాగా కాగిందని మిరపకాయలు ఉంటాయి కదా స్టఫ్ చేసినవి, అవన్నీ ఇలాగ పిండిలో ముంచి అయితే నూనెలో ఇలాగ వేసాను. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఇలాగైతే టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా కాలాలి కదా. నేనైతే 2 బజ్జీలు మాత్రమే వేసి అయితే ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే మనకి పెనం అయితే చాలా అంటే పెద్ద పెనం అయితే పెట్టలేదు, చిన్నది పెట్టి ఇలాగైతే చేసుకున్నాను. ఎందుకంటే బజ్జీ మిరపకాయలు లా ఉండడంతో మనకి 2 అంటే 2 సరిపోయాయి. చూడండి ఇలా కాలిన తర్వాత అయితే నేను పక్కకు అయితే తీసుకున్నాను. చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా మనకు బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఈవినింగ్ స్నాక్స్ టైంగా కూడా బాగా ఉపయోగపడతాయి. పిల్లలు కూడా బాగా తింటారు. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.